నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ రావూరి రాధాకృష్ణనాయుడు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగిందని, నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుంటే వేగవంతం చేసి 75 టీఎంసీల వరకు స్టోరేజీని తీసుకొచ్చిన ఘనత నల్లపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. అనేక ప్రాజెక్టులను మొదలుపెట్టి రాయలసీమను రత్నాలసీమగా తీర్చిదిద్దింది ఎన్టీఆర్ అని అన్నారు. అలాగే ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలకు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రావూరి రాధాకృష్ణనాయుడు, నీటి సంఘం అధ్యక్షులు నాగార్జునరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, లగుసాని వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కసుమూరులో ఆయనకి భారీ పూలమాలలు వేసి ఆయనకి నివాళులు సమర్పించుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కూడు గుడ్డ ఇళ్ళు నిర్మించే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కా ఇళ్ళు విపరీతంగా నిర్మించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉండారంటే అది నందమూరి తారక రామారావు గారి. అంతకుముందు పేద వర్గాల వారికి ఎక్కడ కూడా బియ్యం దొరికేది కాదు. ఇప్పుడైతే ఏ అంగట్లైనా 10 కేజీలు 25 కేజీలు ప్యాకెట్ల రూపంలో బియ్యం దొరుకుతున్నాయి. అప్పుడు డబ్బులు తీసుకుపోయి టౌన్లో తిరిగిన బియ్యం దొరికే పరిస్థితి లేదు. అదేవిధంగా మరీ పేదవారికి జనతా దోవాతీలు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే బాగా కింద నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి డీఫామ్ పట్టాలు కానీ పొలం కానీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నెల్లూరు జిల్లాకి ప్రత్యేకించి తెలుగుగంగ ప్రాజెక్టుని, సోమశిల ప్రాజెక్టుని తీసుకొచ్చి, సోమశిల ప్రాజెక్టు ఆల్రెడీ ఇందిరాగాంధీ టైంలోనే దాన్ని మొదలుపెట్టడం జరిగింది. నిదానంగా నత్తనడకగా జరుగుతున్నటువంటి ప్రాజెక్టుని శరవేగంగా ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకొని వచ్చి 75 టీఎంసీలకి ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ నల్లపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా తెలుగు గంగని మనం ఏదైతే తమిళనాడు ప్రెసిడెన్సీలో ఉండి మనము వాళ్ళమే అన్నదమ్ములుగా చాలా రోజులు పరిపాలనలో ఉన్నాం కాబట్టి వారికి నీటి సమస్య ఉంది. అప్పుడు ఎంజి రామచంద్రన్ గారు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇందిరాగాంధీ గారిని ఒప్పించి తెలుగు గంగ ద్వారా వాళ్ళకి దాహతీర్తిని తీర్చేదానికి ప్రాజెక్ట్ని లోపల తీసుకుపోవాలా పైప్ లైన్ అంటే అది కుదరదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలు, వెనకబడిన ప్రాంతం ఉందని చెప్పేసి అది కూడా కాలువల ద్వారా అక్కడ రైతాంగానికి, మెట్ట రైతాంగానికి నీటిని ఇస్తూ తమిళనాడుకి తీసుకుపోయే కార్యక్రమాన్ని స్వర్గీయ శివరామకృష్ణయ్య గారు డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు. అదే సమయంలో గాలేరు, నగిరి, హంద్రీ, నీవా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా చేపట్టి నందమూరి తారక రామారావు గారు రాయలసీమని రతనాలసీమగా మార్చి ఈరోజు మెట్ట సేద్యంలో మామిడి కానీ, బొప్పాయి కానీ ఇంకా చాలా పంటలు మనకంటే కూడా బాగా పండించే పరిస్థితి వచ్చింది. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసి, పర్మిషన్ లేకుండా రాయలసీమ పథకాన్ని స్టార్ట్ చేసి 4,000 కోట్లతో 1,000 కోట్ల రూపాయలు మట్టి పని వాళ్ళ అనిమాయలు చేసుకొని తినేసి ఆడ మోటార్ కానీ ఏ పరిస్థితి లేదు. దానికంటే ముందే ముచ్చిమర్రు అనేటువంటి ప్రాజెక్ట్ని 798 అడుగుల్లో, అది 800 ఉంటే 798 అడుగుల్లోనే 13 పంపులతో నారా చంద్రబాబు నాయుడు గారు టిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకి కానీ, పోతిరెడ్డిపాడుకు కానీ కనెక్షన్ చేసి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆయనకి మంచి పేరు వస్తుందని నేను ఒక రాయలసీమ ప్రాజెక్టు తీసుకొని వస్తున్నానని చెప్పేసి స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసినటువంటి ఘనత.
దాన్ని జిల్లాలో నానా యాగిరి చేసి అతను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో లాలూచిగా చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు రూమ్లో పోయి మాట్లాడుకున్నారు, ఇదే మాట్లాడుకున్నారని చెప్పేసి గోవర్ధన్ రెడ్డి అంటాడు. ఈయన చూశాడా ఆ రూమ్లో? ఈయన పోయి విన్నాడా? ఈయనకేమన్నా చెవుల్లోకి వచ్చి వినపడిందా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఈయనకి తెలీదు. ఇక్కడ రాజకీయం చేయాలని చెప్పేసి నేను సోమశల ప్రాజెక్టుకి పోతాను, నేను తెలుగు గంగ ప్రాజెక్టుకి పోతాను అని చెప్పేసి నానా ఆగిరి చేసినటువంటి సందర్భం. నేను చాలా పెద్ద మేధావిని, నాకు తెలిసినంత టీఎంసీలు కానీ క్యూసిక్లు కానీ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంజనీర్లకు ఎవరికి తెలియదు అన్నట్టుగా చంద్రమోహన్ రెడ్డి గారికి నేను నేర్పిస్తానంటున్నాడు. చంద్రమోహన్ రెడ్డి గారికి ఈయనేంది నేర్పించేది? చంద్రమోహన్ రెడ్డి చిన్న వయసు నుంచే ఈ రైతుల పట్ల అవగాహన కలిగి సెంట్రల్ బ్యాంక్ నుంచి పార్టీ అధ్యక్షుడిగా సారాయ పాదయాత్ర ఉద్యమానికి నాయకుడిగా, అక్కడి నుంచి కమ్యూనిస్టు నాయకులతో శ్రీనివాసమాల్ అంటేనే ఒక ప్రతిపక్ష పాత్ర, ఒక పెద్ద అది హిస్టరీ ఉన్నటువంటి చరిత్ర. అక్కడ జీసీ కొండయ్య గారు, అక్కడి నుంచి వచ్చి ఉదయగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన ధనుకుల నరసింహం గారు, నల్లమూతుల చెంచురామయ్య గారు, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరూ కూడా అది అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పునాది. ఆయన గురించి నేను ఎరగదీసి టీఎంసీ గురించి క్యూసిక్ గురించి నేను నేర్పిస్తాను. నువ్వేమన్నా ఒక పక్క మోక్షకొండ విశ్వేశ్వరయ్య ఫేస్ కట్స్ నీలో ఉన్నాయా? ఈ పక్క కేఎల్ రావు ఏమన్నా నీలో ఉందా? ఇంకా ఏమన్నా మేధావులు చాలామంది ఇంజనీర్లు, కురియన్ వాళ్ళందరూ కూడా నీలో నిక్షిప్తమై ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఆహాభావాలు చూస్తే ఇప్పుడుండే ప్రజలు అసహించుకుంటున్నారు. ఏంది బుద్ధి లేనోడా, పాసిపెట్టినోడా, ఏందో ఉడత బెదిరింపులు అంటాడు, తొండ బెదిరింపులు అంటాడు. ఏంది నీ భాష? నీ ప్రతిపక్ష పాత్ర ఉంటే ప్రతిపక్ష పాత్రలో మాట్లాడు. పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైనా తప్పులు చేస్తుంటే నిలది, అంతేగాని నీ పిచ్చి భాష మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నువ్వు మాట్లాడిన మాటలకు 100 రెట్లు మాట్లాడే శక్తి ప్రతి కార్యకర్త దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు మౌన అమావాస్య కాబట్టి ఈరోజు మౌనంగా ఉండాల్సిన వాళ్ళం కూడా మేము ఈ విధంగా రెచ్చిపోయి నీకెందుకు చెప్తున్నామంటే, నీ మాట్లాడే భాష బాగలేదు. నువ్వు ఈ రోజు నుంచైనా నీ భాష మార్చుకో, నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు, సంతోషిస్తాం, స్వాగతిస్తాం. అంతేగాని నీ పిచ్చి భాష మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా చెప్తాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.